క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ. క్రీస్తునందు మమ్మల్ని అందరినీ ఎంతగానో ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవా, ఈ రాత్రికాల సమయంలో మీ పిల్లలకు మీ మాటలు వివరించడానికి సిద్ధపడి ఉండగా, జ్ఞానము వివేకము కలిగిన మంచి మనస్సును ప్రియులైనటువంటి మీ పిల్లలందరికీ అనుగ్రహించండి తండ్రి. మీ సత్యవాక్యమును సరిగా విభజించి ఉపదేశించుటకు గాను మీ సమయోచితమైన జ్ఞానమును, మరి ముఖ్యంగా మా యందు మీరు నివసింపజేసిన మా అందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మదేవుని సహాయమును మెండుగా ప్రసాదించమని త్వరలో మా కొరకు రానయ్యున్న మా ప్రభువును మా ప్రియ రక్షకుడు మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, దేవాది దేవుని మహాకృపను బట్టి ఈ విధంగా ఈ రాత్రికాల సమయంలో దేవుని పిల్లలైన మీతో దేవుని యొక్క జ్ఞాన సంగతులు ఆలోచించడానికి దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైన గొప్పదైన అవకాశాన్ని బట్టి తండ్రి అయిన దేవునికి కుమారుడైన క్రీస్తు వారి పేరిట హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. యుగముల వరకు నిత్యము మనందరి ద్వారా దేవుని నామానికి మహిమ కలుగునుగాక, ఆమెన్. ప్రియులరా, ఈ ప్రపంచం మొత్తం మీద అనేక మంది ప్రజలుండగా దేవుడు మనల్ని మాత్రం తన పిల్లలుగా ప్రత్యేకపరుచుకుని మనకి మాత్రం ఒక గొప్పదైన అవకాశాన్ని ఇచ్చి ఈరోజు ఆయనతో పాటుగా ఆయన సంఘములో ఆయన స్వాస్థ్యముగా కొనసాగటానికి దేవుడు మనకెంతో మంచి అవకాశాన్ని దయచేశారు. మనం ఏ దేశంలో నివసిస్తున్నా, ఏ ప్రాంతంలో నివసిస్తున్నా, ఎక్కడున్నా, ఆకాశం క్రింద ఈ భూమి మీద మనం ఎక్కడున్నా సరే దేవుని యొక్క కాపుదల మనకి లభిస్తూ, దేవుని యొక్క ఆదరణ మనకి లభిస్తూ, ఆయన వాక్యం యొక్క లోతులలోనికి ప్రవేశించడానికి మనకు అవకాశాన్ని కల్పిస్తూ, ఆయన పిల్లలుగా, ఆయన ప్రజలుగా, ఆయన స్వాస్థ్యంగా కొనసాగడానికి మనల్ని ఎంతగానో ప్రేమించి నడిపిస్తున్నటువంటి మన కన్న తండ్రి ప్రేమ అది వర్ణింపశక్యము కానిది. ఈరోజు ఈ ధన్యత మనందరం పొందుకోగలిగాం. ఈ గొప్పదైన అవకాశాన్ని దేవుడు మనందరికీ ఇచ్చారు. ఈ గొప్ప అవకాశాన్ని కలిగి మనం జీవించగలుగుతున్నాం ప్రియులరా. అయితే ఒక విషయాన్ని మీరు గమనించాలి. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు కనుక మనకి ఏ ప్రమాదం లేదు. హాయిగా భూమి మీద జీవించినంతకాలం హాయిగా జీవించేసి ఈ లోకాన్ని విడిచిపెట్టి మనం దేవుడి దగ్గరికి వెళ్ళిపోవచ్చు అని ఒకవేళ మీరు అనుకుంటే అది చాలా తప్పు. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో దుష్టుడు మనల్ని అంతగా ద్వేషిస్తున్నాడు. మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుడు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాడా ఇప్పుడు? చెప్పండి, మిమ్మల్ని అడుగుతున్నాను. దేవుడు మన కళ్ళ ముందు మనకిప్పుడు నేరుగా కనిపిస్తున్నాడా? కనిపిస్తున్నాడండి ఎవరికైనా? ఎవరికీ కనిపించడు. కనిపించటానికి ఆయన మామూలు మానవుడు కాదు. అందరికీ కనిపించుకుంటూ తిరగటానికి, ఎప్పుడు అందరికీ కనిపించుకుంటూ ఉండడానికి, అందరికీ కనిపిస్తూ, అందరితో మాట్లాడుతూ, అందరితో నడుస్తూ, అందరితో తింటూ ఎల్లప్పుడూ ఉండటానికి ఆయన మామూలు మానవుడు కాదు. ఆయన ఆత్మయై ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మయై ఉన్నాడు. యోహాను సువార్తలో 4వ అధ్యాయం 24వ వచనంలో చాలాసార్లు మనం అందరం చదువుకున్నాం. దేవుడు ఆత్మయై ఉన్నాడు. ఆత్మయై ఉన్న దేవుడు మనందరికీ అస్తమాను కనిపిస్తూ, అస్తమాను మనతో మాట్లాడుతూ, అస్తమాను మన కళ్ళ ముందు తిరుగుతూ, మనల్ని తడుతూ, మనల్ని నిద్రలేపుతూ, మనతో పడుకుంటూ, మనతో నడుస్తూ ఉండడు. అంటే ఆయనకు మనలాంటి శరీరం లేదు. ఆయన ఆత్మయే ఉన్నాడు. ఆయన కంటికి కనిపించని వాడు. ఆయన మహాశక్తి, అదృశ్య దేవుని స్వరూపము అన్నాడు. అందుకే అదృశ్య దేవుడు, అదృశ్య లక్షణాలు, ఆయనకున్న లక్షణాల గురించి రోమపత్రిక 1వ అధ్యాయంలో మాట్లాడుతూ ఆయన లక్షణాలలో అదృశ్యమైన లక్షణాలు ఆయనవి అని చెప్పాడు. అలా అదృశ్య లక్షణాలు కలిగినటువంటి దేవాది దేవుడు మన కంటికి కనబడని వాడు. ఇది మనకి కన్ఫర్మ్. కంటికి కనబడని దేవుని కొరకు మనం బ్రతుకుతున్నాం.
మన కంటి ముందు ఆయన ప్రత్యక్షంగా లేకపోయినా సేవకుడు మీ ఎదురుగా ఉండి మీతో మాట్లాడతాడు. విశ్వాసులు సేవకుడు ఎదురుగా ఉండి వాక్యాన్ని వింటారు. సంఘ పెద్దలు విశ్వాసులతో కలిసిమెలిసి ఉంటారు. విశ్వాసులు సంఘ పెద్దలతో కలిసిమెలిసి ఉంటారు. సంఘం అనగానే ఒకరినొకరు చూసుకుని ఒకరి భావాలు ఒకరు వ్యక్తీకరించుకుంటూ ఒకరితో ఒకరు కమ్యూనికేట్ అవుతూ కలిసిమెలిసి జీవిస్తూ దేవుని కార్యక్రమాలు జరిగించేదే సంఘం. కానీ దేవుడు అలా కాదు. ప్రత్యక్షంగా మనతో ఉండడు. ఆయన మన వెన్నంటే ఉంటాడు, మనతోనే ఉంటాడు, కానీ మనల్ని నడిపిస్తూ ఉంటాడు. కానీ డైరెక్ట్గా కంటికి కనిపించే విధంగా మాత్రం మనతో లేడు. అయినప్పటికీ మనం ఆయనలో ఉన్నాం, ఆయన శక్తిని అనుభవిస్తున్నాం, ఆయన ప్రేమను అనుభవిస్తున్నాం, ఆయన కృపను ఆయన దయను అనుభవిస్తున్నాం, ఆయన కొరకు బ్రతుకుతున్నాం, ఆయన నామ మహిమార్థమై జీవిస్తున్నాం. అంత మంచిదే, రైట్. దేవుడు ఎలాగైతే మనకి ప్రత్యక్షంగా నిరంతరము కనిపించట్లేదో, ఆత్మయ్య ఉన్నాడో, ఆయన మనల్ని ఎలాగైతే కాపాడుతున్నాడో, మనకి ధైర్యాన్ని ఇచ్చాడో, మనకి శక్తినిచ్చాడో, మనకి ఏ ప్రాబ్లం లేదు అనుకుందామా? ఏమైనా ప్రాబ్లం ఉందా? దేవుడు ఉన్నాడు కాబట్టి మాకు ఏ ప్రాబ్లం లేదు, మాకు ఇంకా ధైర్యంగా ఉన్నాం, మేము పరలోకానికి వెళ్ళిపోతాం అని చెప్పేద్దామా? కాదు ప్రియులారా. ఆ దేవుడే మనకి ధైర్యాన్ని ఇచ్చి మనకి కనబడకుండానే మనల్ని నడిపిస్తూ మనల్ని ప్రేమిస్తూ మనకు తోడయుండి మన కోసం ఎంతో చేసిన ఆ దేవాది దేవుడే మనకు ఒక హెచ్చరిక కూడా చేశాడు. మనందరికీ ఒక హెచ్చరిక చేశాడు. ఆ హెచ్చరిక ఏంటో తెలుసా? పేతురు గారు రాసిన మొదటి పత్రిక తీయాలి. అందరి చేతిలో ఉన్నటువంటి బైబిల్ తీయాలి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. దేవుడు కనిపించడు, ప్రత్యక్షంగా కనిపించడు. అలాగే మరొకడున్నాడు, వాడే దుష్టుడు. దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో దుష్టుడు మనల్ని అంత ద్వేషిస్తున్నాడు. గమనించాలి. దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో దుష్టుడు మనల్ని అంత ద్వేషిస్తున్నాడు. ఎంతో ప్రేమిస్తున్న దేవుడు మన కళ్ళ ముందు కనబడి ప్రత్యక్షంగా మనందరితో మాట్లాడు, వాక్యమై ఉన్నాడు. అలాగే మనల్ని ఎంతో ద్వేషిస్తున్న దుష్టుడు కూడా మన కళ్ళ ముందు కనబడ్డు. మర్చిపోకండి. కనిపించకుండా మనల్ని నాశనానికి నడిపించడానికి, మనల్ని దెబ్బ కొట్టడానికి వాడు ప్లాన్ చేస్తున్నాడు. వాడు నేరుగా మన కళ్ళ ముందు కనబడేవాడు కాడు. వాడు నేరుగా మన కళ్ళ ముందుకు వచ్చి మనకు కనబడేవాడు కాడు ప్రియులరా. వాడు మనకి కనబడకుండా కీడు చేస్తాడు. దేవుడు కూడా మనకి కనబడకుండా మేలు చేస్తాడు. దేవుని లక్షణాలు దుష్టుని లక్షణాలు పూర్తిగా ఆపోజిట్గా ఉంటాయి. దేవుడు కనబడకుండానే మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. దుష్టుడు కూడా కనబడకుండానే మనల్ని ఎంతో ద్వేషిస్తున్నాడు. దేవుడు మనకి కనబడకుండానే ఎన్నో మేలులు చేస్తున్నాడు. దుష్టుడు మనకి కనబడకుండానే ఎన్నో కీడులు చేయదలిచాడు. దేవుడు మనకి కనబడకుండానే ఎన్నో విషయాల్లో మనల్ని కాపాడుకుంటున్నాడు. దుష్టుడు మనకి కనబడకుండానే ఎన్నో విధాలుగా మనల్ని చంపాలని చూస్తున్నాడు. మన బ్రతుకులు పాడు చేయాలని చూస్తున్నాడు. మన జీవితాలు పాడు చేయాలని చూస్తున్నాడు. మన ఆలోచనలను సైతం పాడు చేయాలని చూస్తున్నాడు. మనల్ని పాపంలో నెట్టేయాలని చూస్తున్నాడు. దేవుడు మనకి కనబడకుండానే మనల్ని పరిశుద్ధత వైపుకు నడిపించాలనుకుంటున్నాడు. దుష్టుడు కూడా మనకి కనబడకుండానే మనల్ని పాపంలోనికి తోసేయాలి అనుకుంటున్నాడు. మనకి తెలియకుండా కనబడని రెండు శక్తుల మధ్య ఇంత గొప్పదైనటువంటి యుద్ధం నడుస్తుంది అంటే అది మీరు ఆలోచించాలి ప్రియులారా. ఇదంతా మనకు తెలియకుండానే నడుస్తున్నటువంటి యుద్ధం. ఇదంతా మనకి కనబడకుండానే నడుస్తున్నటువంటి యుద్ధం. నువ్వు ఎక్కడ నీ పనిలో నిమగ్నమైపోయి నీ బ్రతుకు నువ్వు బ్రతుకుతున్నప్పటికీ, నువ్వు ఎక్కడున్నప్పటికీ నీ బ్రతుకులు నువ్వు బ్రతుకుతూ నీ పనిలో నువ్వు ఎలా ఉన్నప్పటికీ, నీ కనబడకుండా జరుగుతున్న ఈ యుద్ధాన్ని గురించి నీకు తెలియకపోతే నీ జీవితంలో నువ్వు చాలా నష్టపోవాల్సి ఉంటుంది. నీ జీవితంలో నువ్వు చాలా నష్టపోవాల్సి ఉంటుంది. అందుకే దేవుడు చెబుతున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. కనిపించని దేవుడు, వాక్యమై ఉన్న దేవుడు. వాక్యము ఏమై ఉండెను? వాక్యము ఏమై ఉండెను చెప్పాలి.
దేవుడై ఉండెను. వాక్యము రూపంలో మన చేతుల్లో ఉన్నటువంటి దేవుడు నేరుగా మన కళ్ళ ముందు లేకపోయినా, ఆత్మయైన దేవుడు, ఆత్మస్వరూపి అయిన దేవుడు, వాక్యముగా మన చేతుల్లో ఉన్నటువంటి మన దేవుడు కనిపించని ఒక దుష్టశక్తి గురించి మనకు తెలియజేస్తున్నాడు. కనిపించని ఒక దురాత్మ గురించి మనకి తెలియజేస్తున్నాడు. కళ్ళ ముందు ప్రత్యక్షంగా మన ముందుకు ఎప్పుడూ రాని ఒక అదృశ్య దుష్టశక్తి, అదృశ్యమైన దురాత్మ, అదృశ్యమైన భయంకర శక్తి, ఆ శక్తిని గూర్చి మనకు దేవుడు తెలియజేస్తున్నాడు. ఏమని అంటున్నాడంటే, ఆయన నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండడి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం, మీ విరోధి అయిన అపవాది అన్నాడు. మీ విరోధి అయిన అపవాది అనగా సాతాను గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెదకుచూ తిరుగులాడుచున్నాడు. వెదకుచూ తిరుగుచున్నాడు. వెదకుచూ తిరుగుచున్నాడు. మనకు కనబడే విధంగా తిరుగుతున్నాడా? ఎవరిని మింగుదునా అని వెదకుతూ తిరుగుతున్నటువంటి ఈ గర్జించు సింహము వంటి అపవాది, గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని తిరుగుతున్నటువంటి ఈ అపవాది మన కంటికి కనిపిస్తూ తిరుగుతున్నాడా? కంటికి కనిపించకుండా తిరుగుతున్నాడా? మీరు చెప్పండి. కంటికి కనిపించేవాడు కాడు. వాడొక దుష్టశక్తి. దేవుడు ఎలాగైతే నేరుగా మన కంటికి కనిపించరో, దుష్టుడు కూడా అలాగే మన కంటికి నేరుగా కనిపించడు. కనిపించకుండా తిరుగుతున్నటువంటి ఈ దురాత్మ, ఈ దుష్టశక్తి మనల్ని మింగాలనుకుంటున్నాడు అని దేవుడు చెబుతున్నాడు. మింగాలనుకుంటున్నాడు అనగానే ఈరోజు ఉన్న క్రైస్తవ సమాజం అంతా ఎలా ఆలోచించిందంటే, చాలామంది ఎలా ఆలోచించారంటే, వాడు మనల్ని పట్టేస్తాడు, పట్టేసిన తర్వాత మనం ఉరి తీసేసుకునేలాగో, లేకపోతే మనకు తెలియకుండా మన పేక నొక్కేయడమో, లేకపోతే మనకు తెలియకుండా మనల్ని ఏదో చేసేయడమో చేసేస్తాడు, మన మీద వాలేస్తాడు, ఇలా అనుకున్నారు చాలామంది. ప్రియులారా, వాడు మింగటం అనగానే వాణ్ణి దేవుడు నరకాగ్ని గుండం కొరకు సిద్ధం చేశాడు. అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడిందే ఏంటది? నరకాగ్ని గుండం. ఈ అపవాది మనల్ని మింగటం అంటే అర్థం ఏంటంటే, వాడు వెళ్ళిపోయే నరకాగ్నికి నిన్ను కూడా తీసుకుని వెళ్ళిపోయే విధంగా వాడు ప్లాన్ చేస్తాడు. ఇంకొక విషయం మీకు చెబుతాను. దేవుడు అన్నాడు, వాడు ఎవరిని మింగుదునా అని గర్జించు సింహం వలె తిరుగుచున్నాడు అన్నాడు కదా. ఇక్కడ మీ అపోహలు తొలగిపోవడానికి ఒక మాట చెబుతాను. మీరు మీ పిల్లల్ని కాపాడుకుంటూ ఉండగా దుష్టుడు లేదా దొంగ వచ్చి మీ పిల్లల్ని ఎత్తుకుని పోగలడా? పోలేడు. అలాగే దేవుడు మనల్ని అందరినీ ఏం చేస్తున్నారు? ఆయన కాపాడుకుంటూ ఉన్నారు. అవునా? దేవుడు మనల్ని అందరినీ కాపాడుకుంటూ ఉన్నప్పుడు దుష్టుడు మనల్ని ముట్టగలడా? చెప్పండి. మన ప్రాణం వాడు తీయగలడా? తీయలేడు. వాడికి అంత శక్తి లేదు. మరి ఇంకేంటి, మిమ్మల్ని వెతుకుచూ గర్జించు సింహం వల్లే మింగడానికి తిరుగుతున్నాడంటే అర్థం ఏంటి? మరి మింగటానికి తిరుగుతుంటే ఆయన కాపాడుకుంటున్నప్పుడు వీడు ఎలా మింగగలడు? ఆయన మన ప్రాణాన్ని కాపాడుతున్నప్పుడు వీడు ఎలా మింగగలడు? మింగలేడు కదా. అంతెందుకు, యోబు దగ్గరికి వెళ్ళినప్పుడే దేవుడు ఏమన్నాడు? దేవుడితో అపవాది ఏమన్నాడు తెలుసా? యోబు దగ్గరికి శోధించడానికి వెళ్ళినప్పుడు, అతని చుట్టూ నీవు కంచె వేసి ఉన్నావు అన్నాడు. అతని చుట్టూ నీవు కంచె వేసి ఉన్నావు, ఆ కంచె తీసేస్తే నేను అతన్ని ఏదైనా చేయగలను. అంటే దేవుడు తనకిష్టులైన పిల్లల చుట్టూ కంచె వేశాడు అని మనకు అర్థమవుతుంది. ప్రియులారా, తనకిష్టులైన పిల్లల చుట్టూ దేవుడు ఏం వేసుకున్నాడు? కంచె వేసుకున్నాడు. యోబు అంటే దేవునికి ఇష్టం. యోబు అంటే దేవునికి చాలా ఇష్టం. ఎందుకంత ఇష్టం? యోబు నీతిమంతుడు, యథార్థవంతుడు, దేవుని కొరకు భక్తిగా బ్రతుకుతున్నటువంటి భక్తిపరుడు. భూమి మీద అతని వంటి వారెవరునూ లేరు. అంత గొప్ప నీతిమంతుడు యోబు, అంత గొప్ప భక్తిపరుడు యోబు, అంత గొప్పగా దేవుని కొరకు బ్రతుకుతున్నవాడు యోబు.
ఇప్పుడు అలాంటి యోబును సాతాను చంపాలి అనుకుంటే చంపగలడా? చంపలేడు. ఎందుకంటే దేవుని యొక్క కాపుదల ఎవరికి ఉంది? యోబుకుంది. సో సాతాను యోబుని ఏమి చేయలేడు. దేవుని యొక్క కాపుదల ఉంది యోబుకి. దేవుని యొక్క కంచె యోబు చుట్టూ ఉంది. యోబు చుట్టూ దేవుడు కంచె వేశాడు గనుక సాతాను యోబును అసలు ముట్టలేడు. అదే సాతాను దేవుణ్ణి అడుగుతాడు. మీరు ఆ మాట కూడా చూడగలిగితే యోబు గ్రంథం, దయచేసి మీ చేతిలో ఉన్నటువంటి బైబిల్ తెరిచి ఆ వచనాన్ని కూడా చూద్దాం ప్రియులారా. యోబు గ్రంథం 1వ అధ్యాయము, యోబు గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం. యెహోవా నీవు ఎక్కడ నుండి వచ్చితివని వానిని అడుగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు, చూడండి యోబు గురించి దేవుడు చెబుతున్నటువంటి మాటలు, అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. చెడుతనమును విసర్జించాడు అంటే చెడుతనముకు యోబు దగ్గర చోటు లేదన్నమాట. చెడుతనమును విసర్జించినవాడు, భూమి మీద అతని వంటి వాడెవ్వడును లేడు. జాగ్రత్తగా చూడాలి. భూమి మీద అతని వంటి వాడెవ్వడును లేడు అని అడుగగా అపవాది యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు గలవాడాయనా. ఇప్పుడు ఏ దేవుడైతే ఇదిగో మిమ్మల్ని మింగటానికి గర్జించు సింహం వలెవాడు వెదకుచు తిరుగులాడుచున్నాడు, నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండండి అని మనకి చెప్పాడో, ఆ అపవాదే, ఏ అపవాది గురించి అయితే దేవుడు మనకి చెప్పాడో ఆ అపవాది ఏమని మాట్లాడుతున్నాడో యోబు గురించి మీరు జాగ్రత్తగా చూడగలిగితే, యోబు ఊరకే దేవుని యందు భయభక్తులు గలవాడాయన, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. చుట్టూ ఏం వేశాడట దేవుడు? కంచె వేశాడు. అంటే నీతిమంతుల చుట్టూ ఎప్పుడు ఏముంటుంది? దేవుని కంచె ఉంటుంది. నీతిమంతుల చుట్టూ, యథార్థవంతుల చుట్టూ, ఆయన యందు భయభక్తులు కలిగి బ్రతుకుతున్న వారి చుట్టూ దేవుని యొక్క కంచె ఉంటుంది. ఇది మర్చిపోకూడదు. అది మన చేతుల్లోనే ఆధారపడి ఉంది. చెడుతనమును విసర్జించి దేవుని యందు భయభక్తులు కలిగి యథార్థవంతుడిగా, నీతిమంతుడిగా నువ్వు మీరందరూ కొనసాగుతూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ చుట్టూ ఆయన కంచె ఉండి తీరుతుంది. దాన్ని ఎవ్వరూ కదపలేరు. అంటే నిన్నెవ్వరూ ఏమీ చేయలేరు. ముఖ్యంగా అపవాది నిన్ను తాకలేడు. అపవాది నిన్నేం చేయలేడు. అపవాది నీ అందుకు రాలేడు. అది దేవుని అనుమతిస్తే తప్ప, దేవుడు అనుమతిస్తే తప్ప వాడు నిన్నేమీ చేయలేడు. ఇప్పుడు దేవుడు నిన్ను చంపడానికి అనుమతిస్తాడా? నువ్వు నిజంగా ఆయన కొరకు బ్రతికేవాడివి అయితే, ఆయన యందు భయభక్తులు కలిగి జీవించేవాడివే అయితే, ఆయన కొరకు ఉన్నతంగా ఆయన నీతి న్యాయాలను అనుసరించి, ఆయన ధర్మాన్ని అనుసరించి, ఆయన యందు నిలకడగా కొనసాగుతున్నవాడవు అయితే దేవుని యొక్క కంచె నీకు కూడా ఉంటుంది కదా. ఉంటుందా? ఉంటుంది. దేవుని యొక్క కంచె నీకు కూడా ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు దేవునిలో నుండి అపవాది చెంతకు వెళ్ళిపోతావో ఇంకా నీకు దేవునితో పనే లేదు, కంచె కూడా లేదు. అపవాది చెంతకు వెళ్ళిపోతే నీకు కంచె లేదు. సో ఎప్పుడైతే నువ్వు దేవునితో ఉంటావో నీ కంచె ఉంటుంది. కంచె ఉన్న అదే దేవుడు ఏమంటున్నాడంటే, మీ విరోధి అయిన అపవాది ఎవరిని మింగుదునా అని గర్జించు సింహం వలె వెదకుచు తిరుగులాడుచున్నాడు, మీరు మెలకువగా ఉండండి అంటున్నాడు. ఇప్పుడు మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ దేవుడు పేతురు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు చెబుతున్నది వాడేదో మనల్ని చంపేస్తాడని మాత్రం కాదు. ఎందుకంటే చంపడానికి వాడికి అనుమతి లేదు. దేవుడు కాపుదల, దేవుని కంచె ఉన్నంత వరకు వాడు మనల్ని ముట్టలేడు. మరి ఏం చేస్తాడు వాడు? మనల్ని ఎందుకు మెలకువగా ఉండమంటున్నాడు? ఎందుకు జాగ్రత్తగా ఉండమంటున్నాడు? ఇది మనం ఆలోచించవలసినటువంటి విషయం. ఇప్పుడు మీరందరూ దేవునిలోనికి వచ్చిన వారు,
మారు మనస్సు పొందినవారు ఇక్కడ ఉంటే పశ్చాత్తాపపడి దేవుడిచ్చిన రక్షణను పొందుకోవడానికి, ఆయన ఇచ్చినటువంటి రక్షణ భాగ్యాన్ని సంపాదించుకుని ఆయన కుమారుడైన క్రీస్తునందు వర్ధిల్లడానికి, ఆయన ఇస్తానన్న ఆ పరలోకాన్ని సంపాదించుకోవటానికి ఈ లోకం మీద విరక్తి కలిగి, చేసిన పాపపు జీవితాల మీద, ఆ పాపపు బ్రతుకు మీద విరక్తి కలిగి, ప్రభువా నేను నీ కొరకు ఉన్నతంగా బ్రతకాలనుకుంటున్నాను, నేను నీ కొరకు ఉన్నతంగా జీవించాలనుకుంటున్నానన్న ఆలోచనతో ఎవరైతే సంఘములోనికి ప్రవేశించారో, ఎవరైతే అలాంటి మనస్సు కలిగి సంఘంలో వర్ధిల్లుతున్నారో, బ్రతుకుతున్నారో, వారందరూ కూడా దేవుని యొక్క కాపుదలలో ఉన్నవారే కదా. మీలో బాప్తిస్మము పొంది, అనగా మారు మనస్సుతో కూడిన బాప్తిస్మం పొంది, పశ్చాత్తాపంతో మారు మనస్సుతో క్రీస్తునందు దేవుడు అనుగ్రహించిన ఆ రక్షణను సంపాదించుకోవటానికి నీటి దగ్గరకు వెళ్ళి సమాధి చేయబడి నీటిలో మరలా తిరిగి లేచి ఆయన పునరుద్ధాన ప్రభావమందు విశ్వాసం ఉంచిన వారే, ఆయన మృతుల్లో నుండి తిరిగి లేచాడు, నన్ను కూడా లేపగలడనే నమ్మకంతో, నిరీక్షణతో ఆయన యందు ఎవరైతే వర్ధిల్లుతూ ఉన్నారో మీరందరూ ఆయన కాపుదలలో ఉన్నవారే కదా. మీ చుట్టూ ఆయన కంచె ఉంది. నువ్వు ఎక్కడున్నా సరే, నువ్వు ఏ దేశంలో ఉన్నా సరే, నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా సరే, నీ చుట్టూ ఆయన కంచె ఉంది. ఆయన కంచె ఉన్నప్పుడు దుష్టుడు నీ ప్రాణాన్ని ముట్టలేడు, నీ ప్రాణాన్ని ఏమీ చేయలేడు. వాడు దేవుడి అనుమతి లేకుండా వాడు నీ దగ్గరకు రావటం అసాధ్యం. కానీ వాడొకటి చేయగలడు. అదేంటో తెలుసా? నిన్ను మింగగలడు. ఎలా మింగటం అంటే ఎలా? భౌతికంగా నీ శరీరం మీద దాడి చేయటం కాదు. భౌతికంగా నీ శరీరం మీద పడి నిన్ను రక్కటమో, నిన్ను పేక నొక్కటమో, లేకపోతే నిన్ను చంపటమో కాదు. మరి వాడు నిన్ను మింగటం అనే ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది? వాడు నిన్నైనా నన్నైనా ఎలాగూ మింగగలడు? ఎలా మింగగలడు? అపవాది మనల్ని ఎలా మింగగలడు? ఇది మనకు తెలియాలి. వాడు మింగుటకు ఎవరిని మింగుదు నా అని గర్జించు సింహము వలె వెదకుచూ తిరుగులాడుచున్నాడు. కాబట్టి జాగ్రత్త అని దేవుడు మనకి చెప్పిన మాట నువ్వు నమ్మితే, మన ప్రాణాల కోసం వాడు తిరగటం లేదని మనకు అర్థమవుతుంది. ప్రాణాలు తీయాలంటే యోబు గ్రంథంలో చదువుతున్నాం, కంచె దాటి వాడు రాలేడు, కంచె వేసితివి కదా అని దేవుడి దగ్గరే అంటున్నాడు. కానీ మనల్ని మింగటానికి వాడు ఒక అద్భుతమైన ప్రణాళికను రచించాడు. వాడు చాలా తెలివిగా ప్లాన్ వేశాడు. కనిపించని దుష్టుడు వాడు. కనిపించని దేవుడికి, కనిపించని దుష్టుడికి మన నిమిత్తం జరుగుతున్నటువంటి ఒక కనిపించని పోరాటం. ప్రియులారా, దేవుడు మనల్ని కాపాడాలనుకుంటున్నాడు, దుష్టుడు మనల్ని మింగాలనుకుంటున్నాడు. ఆ మింగటం అనేది ఎలా జరగబోతుందో, ఏ విధంగా జరగబోతుందో మనకు అర్థం కావాలి ప్రియులారా. ఎలా అంటే, అపవాదికి వార్తలకు దేవుడు సిద్ధపరిచింది నరకాగ్ని. నరకాగ్ని అనేది భూమి మీద ఉందా? భూమిని విడిచిన తర్వాత ఆత్మకుందా? చెప్పండి. నరకాగ్ని అనేది భూమి మీదనా? భూమిని విడిచిన తర్వాత ఆత్మక? ఆత్మకు. నరకమున వారి ఆత్మ చావదు, అగ్ని ఆరదు అన్నాడు. అంటే ఎప్పుడైతే ఈ ఆత్మ ఈ దేహాన్ని విడిచిపెడుతుందో, ఆ దేహం భూమి మీద ఉండగానే ఆ దేహం మట్టిలో కలిసిపోయిన తర్వాత వేదన అనుభవించడానికి ఆత్మ వెళ్ళిపోతుందని మనకు అర్థమవుతుంది. వేదన అనుభవించడానికి ఆత్మ వెళ్ళిపోతుంది. మృతుల పునరుద్ధానంలో తదుపరి ఆ శరీరాలు నరకాగ్నికి, పరలోకానికి పంచబడతాయి. ప్రియులారా, ఈ దుష్టుడి ఆత్మ అనగా అపవాది అనే దురాత్మ కూడా యుగాంతమందు అనగా క్రీస్తు రెండవ రాకడలో వాడు ఎక్కడికి వెళ్ళిపోతాడు? నరకాగ్నికి వెళ్ళిపోతాడు. అంటే ఇప్పుడు వాడి ఉద్దేశం ఏంటంటే, మనల్ని డైరెక్ట్గా చంపటం వాడి వల్ల కాదు. డైరెక్ట్గా నిన్నేమీ చేయలేడు. మరప్పుడు నిన్నేం చేయాలి? ఏం చేస్తే నువ్వు వాడికి దొరుకుతావు అని అంటే, ఈ లోకం మీద వ్యామోహాన్ని చంపుకొని, ఈ లోకాశాల మీద మమకారాన్ని చంపుకొని, పాపం మీద వ్యామోహాన్ని చంపుకొని, ఇక పాపానికి దూరంగా బ్రతకాలనుకుని పరిశుద్ధత వైపు అడుగులు వేస్తూ యేసుక్రీస్తు ద్వారా దేవుడు అనుగ్రహించిన రక్షణను సంపాదించుకుని ఆయనలో, ఆయనతో కొనసాగాలని నిర్ణయాలు తీసుకున్న నిన్ను మరలా కక్కిన దాని వైపు తిరిగేలా చేస్తే,
ఏదైతే నువ్వు కక్కి క్రీస్తు దగ్గరకు వచ్చావో ఆ కక్కిన దాని వైపు మరలా నువ్వు తిరిగేలా చేస్తే, కడుగపడిన పంది మరలా బురదలో దొర్లునట్టు అన్నాడు కదా పేతురు గారి పత్రికలో, అలా కడుగబడిన నిన్ను మరలా బురదలో దొర్లునట్టుగా చేస్తే, అలాంటి పనులు వాడు చేస్తే, అంటే నీ హృదయాన్ని పాడు చేసి, నీ మనస్సును కల్మషం చేసి, నిన్ను తెలివిగా దారి తప్పించి, ఏ పవిత్రత వైపుకైతే అడుగులేయాలని గట్టిగా నిర్ణయాలు తీసుకుని నువ్వు కొనసాగుతున్నావో ఆ పవిత్రత వైపుకు నిన్ను వెళ్ళనివ్వకుండా పాపం వైపుకు మరలా లాక్కుని వెళ్ళిపోయి పాపపు జీవితానికి నిన్ను అప్పగించేస్తే, పాపపు జీవితంలో నువ్వు పడిపోయేలా చేస్తే, దేవునికి భిన్నమైన కార్యక్రమాలు నువ్వు చేసే విధంగా లోకం మీద ప్రేమతో, లోకం మీద వ్యామోహంతో, కళ్ళ ముందు కనబడుతున్న ఈ రంగురంగుల లోకాన్ని ఆశ్రయించి, ఈ రంగురంగుల లోకంలో ఉన్న హంగులకు నువ్వు లొంగిపోయేలా చేసి, నిన్ను దేవునికి దూరం చేసేసి వాడికి దగ్గర చేసుకుని లోకాశల్లో నిన్ను ముంచేస్తే వాడిని మింగినట్టే కదా? వాడిని మింగినట్టేనా? మింగినట్టే. అంటే మింగటం అనగానే మన ప్రాణాలు తీయటం కాదు, ఆత్మీయంగా మనల్ని పాడు చేయటం, పాపం వైపుకు మనల్ని నడిపించటం, నాశనానికి మనం వెళ్ళిపోయే విధంగా మన క్రియలు ఉండేలా చేయటం, అంటే మన బ్రతుకు పాడు చేయటం. ఎప్పుడైతే అపవాది మన బ్రతుకు పాడు చేస్తాడో ఆటోమేటిక్గా మనం పరలోకానికి వెళ్ళిపోయే అర్హతను కోల్పోతాం. మరణం తర్వాత నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే పరిశుద్ధత అనేది చాలా ఇంపార్టెంట్. దేవునితో సహవాసం అనేది చాలా ఇంపార్టెంట్. దేవుని కొరకు బ్రతకడం అనేది చాలా ఇంపార్టెంట్. దేవుని ఇష్టాన్ని నెరవేర్చడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆయన మార్గాల్లో నడవటం అనేది చాలా ఇంపార్టెంట్. వీటన్నిటికీ నిన్ను దూరం చేయాలి. వీటన్నిటికీ నిన్ను దూరం చేసి మరలా నిన్ను ఈ లోకపు వ్యామోహంలో ముంచేస్తే అపవాది నిన్ను ఏం చేసినట్టు? మింగేసినట్టే. అందుకే దేవుడు అన్నాడు, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. మీరుండేది 60 లేదా 70 ఏళ్ళు ఈ భూమి మీద. చేసిన పాపాలకు, మీకు తెలియక మీరు చేసిన పూర్వపు పాపాలన్నిటికీ క్రీస్తు రక్తంలో మీకు క్షమాపణ లభించింది. క్రీస్తు రక్తంలో మీరు శుద్ధులుగా మార్పు చెందారు, శుద్ధులుగా మారారు. దేవుడు మిమ్మల్ని శుద్ధులుగా చేశాడు. దేవుడు మిమ్మల్ని శుద్ధులుగా చేసిన తర్వాత మీరు ఏ నీతి మార్గంలో అయితే నడుస్తూ వెళుతున్నారో ఆ నీతి మార్గంలో నుంచి మరలా మిమ్మల్ని వెనక్కి తీసుకురావాలని అపవాది ప్రయత్నపడుతున్నాడు. అలా మింగటమే వాడి పని. అర్థమవుతుందా? పరిశుద్ధమైన మార్గాల్లో నడుస్తున్న వారిని తెలివిగా తప్పుదారి పట్టించి అపవిత్రమైన మార్గాలకు మరలా తిరిగి మళ్ళించడమే అపవాది యొక్క పని. అదే మనల్ని మింగటం అన్నాడు దేవుడు. అదే మనల్ని మింగటం. ఈ మింగటానికి వాడు చాలా పథక రచన చేస్తాడు. దానికి సంబంధించి దేవుడు రాయించినటువంటి అద్భుతమైన మాటలు మనం ఇప్పుడు దైవ గ్రంథంలో నుండి చూడగలిగితే ప్రియులారా, వాడు ఏ విధమైన ఆలోచనలతో మనుషుల్ని మింగుతున్నాడో, ఏ విధమైన ఆలోచనలతో మనుషుల్ని పాడు చేస్తున్నాడో దైవ గ్రంథంలో నుండి మనం చూడగలిగితే దేవుడు రాయించినటువంటి అద్భుతమైన మాటలు. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయము. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనం జాగ్రత్తగా చూడాలి. పాత నిబంధన గ్రంథంలో 770 పేజీ నెంబర్ 770లో హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనం నుంచి చాలా జాగ్రత్తగా మీరు అందరూ చూడాలి ప్రియులారా. ఏమని వ్రాయబడిందో ఆ మాటల పరిశీలన చేయండి. వాడు అనగా ఎవడు? వాడు అపవాది లేదా దుష్టుడు లేదా సాతాను. వాడు గాలము వేసి, గాలం ఏదో ఒక గాలం వేస్తాడట. ఏదో ఒక గాలం వేసి మానవులనందరినీ గుచ్చి లాగి ఉన్నాడు అన్నాడు. అంటే ఇక్కడ అపవాది యొక్క క్యారెక్టర్ని దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. అపవాది యొక్క గుణాన్ని దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. వాడు మనల్ని లాగటానికి ఏదో ఒక గాలాన్ని వేస్తాడు. ఆ గాలం ఏదైనా కావచ్చు, అది దేవునికి భిన్నమైనది మాత్రమే అవుతుంది. వాడేసే గాలం దేవునికి అనుకూలమైనది కాదు, ఆయన పరిశుద్ధతకు సంబంధించినది కాదు, ఆయన పవిత్రతకు సంబంధించినది కాదు. అది దేవుని నుండి నిన్ను దూరం చేసేది.
దేవుని నుండి నిన్ను దూరం చేసే ఏదో ఒక గాలాన్ని, అది అసూయ కావచ్చు, సహోదరుల మీద ద్వేషమే కావచ్చు, పాప సంబంధమైన ఈ లోక సంబంధమైన భౌతికమైన ఏదైనా నీచమైన కార్యమే కావచ్చు, అపవిత్రత ఏదైనా కావచ్చు, అపవిత్రమైన నీచమైన ఏ కార్యమైనా కావచ్చు, దైవద్రోహానికి నిన్ను పురికొల్పే ఏదో ఒక పనికి నిన్ను గాలం వేసి నిన్ను మెల్లిగా ఏం చేస్తాడు? లాగుతాడు. గమనించాలి ప్రియులారా. ఏదో జీవించేస్తున్నాం కదా, బాగానే పోతున్నాయి కదా జీవితాలు అనుకోవచ్చు, కానీ మన జీవితంలో దేవునికి ఆయాసకరమైన ఎన్ని మార్గాల్లోనికి మనం అడుగులు వేస్తున్నామో గమనించాలి. 24 గంటల మన బ్రతుకు ఒక రోజుకి, అందులో 12 గంటల నిద్ర, సుమారు 12 గంటలు, 8 గంటల నుంచి 12 గంటల నిద్ర, మిగిలిన స్పృహలో ఉన్నటువంటి 12 లేదా 16 గంటలు, 12 గంటల నుండి 16 గంటలు స్పృహలో ఒక దినం నువ్వు గడుపుతున్నావు కదా. అలా గడుపుతున్న ఆ సమయంలో అపవిత్రమైన మార్గాల్లోనికి, అపవిత్రమైన ఆలోచనలలోనికి, దేవునికి ఆయాసకరమైన మార్గాలలోనికి, దేవునికి భిన్నమైన మార్గాలలోనికి, దేవుడు బాధపడి తన హృదయంలో నొచ్చుకునే మార్గాల్లోనికి ఏ క్షణంలో ఎంత తెలివిగా నిన్ను లాగుతున్నాడో గమనించడమే నీ పని. అర్థమవుతుందా? అది గమనించగలగాలి. ఈ రోజంతా నేను గడిపేశాను, ఒక దినాన్ని నేను గడిపి ఉన్నాను. ఒక దినాన్ని నేను ఎలా గడిపాను? ఈ దినాన్ని నేను ఎలా గడిపాను? ఈ దినమందు నన్ను వాడేమైనా మింగి ఉన్నాడా? ఈ దినమందు నేను వాడి నోటికి చిక్కిపోయానా? వాడి ఆలోచనలు నెరవేర్చానా? వాడి ఇష్టప్రకారంగా జీవించానా? నేనేదైనా దేవునికి భిన్నమైన కార్యంలో మునిగిపోయానా? దేవునికి భిన్నమైన పనులలో నిమగ్నమయ్యానా అని ఒక్కసారి ఈ దినాన్ని గురించి మీరు పరీక్షించుకోండి. ఈరోజు మనం గడిపినటువంటి దినాన్ని గురించి ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి ప్రియులారా. అలా పరీక్షించుకుంటే ప్రతి ఒక్కరిని ఎక్కడో ఒక చోట ఏదో ఒక విషయంలో వాడు లాగాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. పరిశోధన జాగ్రత్తగా చేయండి. పరిశోధన మీరు జాగ్రత్తగా చేయగలిగితే మిమ్మల్ని ఎక్కడో ఒక చోట ఏదో ఒక విషయంలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో కనిపించే విధంగానో కనిపించని ఆలోచనల పరంగానో ఎక్కడో ఒక చోట మిమ్మల్ని మింగే ప్రయత్నం చేశాడు. వాడు మింగేసినా ఆశ్చర్యపోక్కర్లేదు. ఆ విధంగా వాడు మింగేశాడు అని అంటే నువ్వు దేవునికి దూరం అయిపోతున్నట్టే కదా. వాడు నిన్ను మింగుతున్నాడు అని అంటే నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావు అని అర్థం. అందుకే ఇక్కడ ప్రభువు చెబుతున్నాడు ప్రవక్త ద్వారా, వాడు గాలము వేసి, ఆ గాలం ఏదైనా కావచ్చు, శరీరాశ కావచ్చు, నేత్రాశ కావచ్చు, జీవపుటంబం కావచ్చు, లోక సంబంధమైన ఏ అపవిత్ర ప్రవర్తనైనా కావచ్చు, ఏదైతే నువ్వు విడిచిపెట్టి వచ్చావో మరలా విడిచిపెట్టిన పాపపురము వైపుకు నిన్ను తీసుకొని పోవాలని, ఆ పాపలోకం వైపుకు నిన్ను ఆకర్షింపబడేలా చేయాలని, ఆ పాపలోకపు ఆశలలో నిన్ను ముంచేయాలని, ఆ పాపిష్టి బ్రతుకులో నిన్ను తొక్కేయాలని వాడు ఏదో విధంగా పథకరచన చేయగలడు. వాడు ఏదో విధంగా పథకరచన చేస్తాడు. అందుకే దేవుడు అంటున్నాడు, ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు అన్నాడు. ఉరులు ఒగ్గి ఏం చేస్తున్నాడట? చిక్కించుకొనుచున్నాడు. ఉరి అంటే అది ఎవరు ఒగ్గుతారు? ఒక వేటగాడు ఒక పక్షిని వేటాడటానికి ఏం ఒగ్గుతాడు? ఉరులు ఒగ్గుతాడు. కనిపించే విధంగానే ఎరవేస్తాడా? కనిపించే విధంగానే ఉరులు ఒగ్గుతాడా? మీరు గమనించండి. ఉరులు కనిపించే విధంగా ఒగ్గుతారా? అడవిలో జంతువుల్ని వేటాడడానికి, పక్షుల్ని వేటాడడానికి వేటగాళ్ళు బయలుదేరతారే, ఆ ఉరిలో కనిపించే విధంగా పక్షికి ఊరేస్తే పక్షి పడుతుందా? పడదండి. మనకంటే తెలివైంది. చూడండి సామెతల గ్రంథంలో, మరలా హబక్కు గ్రంథానికి వద్దాం. సామెతల గ్రంథం మొదటి అధ్యాయము 17వ వచనం. మరలా హబక్కు గ్రంథానికి వద్దాం.
సామెతల గ్రంథం 1వ అధ్యాయము 17వ వచనం చూడండి. పక్షి చూచుచుండగా వలవేయుట వ్యర్థము. చూసారా? పక్షి చూచుచుండగా వలవేయుట వ్యర్థము అంటే పక్షి చూస్తుండగా వలేసాడు అనుకోండి, కొన్ని నూకలేసి నూకల మీద వలేసి రా అన్నాడు అనుకోండి, పక్షి వస్తుందా? రాదండి. దానికి తెలిసిపోయింది, ఓ వీడు వల వేసేసాడు, నేను చూస్తుండగానే వీడు ఏమేశాడు? వల వేసాడు. అంటే ఇప్పుడు నేను వెళ్ళి ఆ వలలో దిగితే వాడు నన్ను పట్టేసుకుని మింగేస్తాడు, గనుక నేను ఇప్పుడు ఆ వలలో దిగకూడదు. మరి పక్షి తెలివైందా, మీరు తెలివైన వాళ్ళ? అంటే మీరు తెలివి తక్కువ వాళ్ళ? పక్షి తెలివైందా, మీరు తెలివైన వాళ్ళ? మళ్ళీ అడుగుతున్నాను, ఎవరు తెలివైన వాళ్ళు? మీరే తెలివైన వాళ్ళు, తెంగర మొహాలారా, మీరే తెలివైన వాళ్ళు. పక్షి మెదడు ఎంత ఉంటుందో తెలుసా? పక్షి మెదడు ఎంత ఉంటుందో తెలుసా? ఇంతే ఉంటుంది, 5 గ్రాముల లోపే, 5-6 గ్రాములు ఉంటుంది పక్షి మెదడు. నీ మెదడు ఎంత బరువో తెలుసా? 1350 గ్రాములు. 1350 గ్రాములు బరువు ఉండి దేవుని స్వరూపంలో దేవుని పోలికలో చేయబడిన నువ్వు తెలివైనవుడివా? నువ్వు తెలివైందానివా? లేకపోతే పక్షి తెలివైందా? పక్షి తెలివైంది అయితే నువ్వెందుకు పక్షిని కొట్టుకు తినేస్తావు? అదే నిన్ను కొట్టుకు తినాలి కదా. పక్షిని కొట్టి నువ్వే కదా తినేస్తున్నావు కదా. కాబట్టి వల వేయుచుండగా చూస్తే పక్షే అందులో పడదు. మరి నువ్వు పడచ్చా? దుష్టుడి వల్ల నువ్వు పడొచ్చా? పడకూడదు. ఎందుకంటే పక్షి కంటే తెలివైన వాడివి, పక్షి కంటే తెలివైన దానివి, ఎన్నో పక్షుల మెదళ్ళు తినేసిన వాడివి కదా. ఎన్ని పిట్టల్ని తినేస్తావు, ఎన్ని కోళ్ళు తినేస్తావు, ఎన్ని ఎగిరే పక్షుల్ని తినేస్తావు, తింటావు కదా. మరి అన్ని పక్షుల్ని తినేస్తున్న నువ్వు ఎంత తెలివిగా ఉండాలి? అవి తెలివిగా ఉండడం ఏంటి? నువ్వు ఉండాలి తెలివిగా. నీ తెలివితేటల ముందు దాని తెలివితేటలంతా. కానీ అది ఎలా ఉందట? అది చూస్తుండగా వల వేయుట వ్యర్థమే అంటున్నాడు జ్ఞాని అయిన సొలొమోను సామెతలు రచిస్తూ. పక్షి చూచుచుండగా వల వేయుట వ్యర్థం అంటే నువ్వు ఎంతసేపు అది చూస్తుండగా వల వేసినా అది రాదది. అంటే ఇప్పుడు మరి ఏం చేయాలి? మళ్ళీ 770 హబక్కూకు 15వ వచనం రెండో మాట, ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు అన్నాడు. ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు, వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు అన్నాడు. చూసారా? జాగ్రత్తగా చూడండి. వాడు తన వలతో వారిని కూర్చుకొని అంటే చూచుచుండగా వేస్తున్నాడా, చూడకుండా వేస్తున్నాడా వల? చెప్పాలి. చూస్తుండగా పడుతుందా వల? మీరు చూస్తుండగా పడుతుందా వల? చూడకుండానే పడుతుందా వల? చూడకుండానే పడుతుంది. అంటే మీకు తెలియకుండానే పడుతుంది వల. తెలిసే విధంగా మీకు వల వేసి మిమ్మల్ని లాగడు వాడు. తెలియకుండా నీ జీవితంలో ఏదో ఒక వల, నిన్ను దేవునికి దూరం చేసే వల, దేవుని యొద్ద నుండి నిన్ను తప్పించే వల, దేవుని మాటలకు భిన్నంగా నిన్ను నడిపించే వల, దేవుని ఆలోచనల నుంచి నిన్ను దూరంగా తీసుకుని పోయే వల. అది సామాన్యమైంది కాదు. వాడు సామాన్యమైన వాడు కాదు, చాలా తెలివైన వాడు. అందుకే నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది ఎవడిని మింగుతున్నాయని గర్జించు సింహము వలె వెదకుచూ తిరుగులాడుచున్నాడు. ఏ పాపాన్నైతే నువ్వు విడిచిపెట్టి వచ్చావో అదే పాపం వైపుకు మెల్లిగా నిన్ను లాక్కుని వెళ్ళాలి. మెల్లిగా నిన్ను లాక్కుని వెళ్ళాలంటే ఈ సంఘంలో, దేవుని సంఘంలో, దేవుని స్వాస్థ్యంగా, దేవుని ప్రజలుగా, దేవుని మందిరంలో క్రైస్తవులుగా కొనసాగుతున్న మిమ్మల్ని మరలా తిరిగి తన ప్రజలుగా చేసుకోవాలి. మరలా తిరిగి తన ప్రజలుగా చేసుకోవాలంటే ఏదో ఒక వల ఎర్ర వెయ్యాలి.
ఏదో ఒక ఎర్ర వేయాలి. అసలు ప్రియులరా, అసలు మనం ఎక్కడి నుంచి వచ్చామో తెలుసా? దేవుడి దగ్గరికి మనం దేవుడి దగ్గరికి ఎక్కడి నుంచి వచ్చామో తెలుసా? ఆడి దగ్గర నుంచే వచ్చాం. ఎవరి దగ్గర నుంచి? సాతాను మాయలో చిక్కుకున్న మనమే వాడి మాయ నుంచి విడిపించబడి ఎక్కడికి వచ్చాం? దేవుడి దగ్గరికి వచ్చాం. అంటే వాడి మాయలు మనకు తెలియనివి కావు, వాడి దగ్గర ఉన్న ఎరలేంటో మనకి తెలియనివి కావు. ఇంతకు మునుపు మనం ఏ అపవిత్రతకు మనల్ని మనం అప్పగించుకున్నామో అది మనకు తెలియనిది కాదు. ఇంతకు మునుపు మన జీవితం ఏ పాపంలో అయితే మునిగిపోయిందో అది మనకు తెలియనిది కాదు. ఏ పాప జీవితం అయితే, ఏ లోకపు జీవితం అయితే మనల్ని వెంటాడిందో మనకు తెలియంది కదా. దాని గురించి భక్తుడు ఎంత చక్కటి మాట చెబుతున్నాడో మీరు జాగ్రత్తగా చూడగలిగితే ప్రియులరా, ఎంత అద్భుతమైన మాట చెబుతున్నాడో. కీర్తనల గ్రంథం, దయచేసి మీ చేతిలో ఉన్నటువంటి జీవ గ్రంథాన్ని తెరిచి మన గతకాలపు అనుభవాన్ని మనకి గుర్తు చేసే విధంగా, మన గతకాలపు పరిస్థితులను మనకు గుర్తు చేసే విధంగా దేవుడు ఎంత చక్కటి మాట దైవ గ్రంథంలో వ్రాయించాడో ఒక్కసారి మనం చూడగలిగితే 124వ కీర్తన, 124వ కీర్తన 7వ వచనం. 124వ కీర్తన 7వ వచనం జాగ్రత్తగా చూడాలి. ఒకప్పటి మన గతకాలపు పరిస్థితిని మనం ఆత్మీయంగా ఈ వచనాన్ని బట్టి ఆలోచించగలిగితే అక్కడ దేవుడు ఏం చెబుతున్నాడంటే, పక్షి తప్పించుకున్నట్లు, పక్షి తప్పించుకొనినట్లు. మనం ఎక్కడి నుంచి తప్పించుకున్నాం చెప్పండి? ఎక్కడి నుంచి తప్పించుకున్నామండి? అపవాది చేతిలో నుండి తప్పించుకున్నాం, అంతేనా? దాన్ని బైబిల్ గ్రంథం ధృవీకరించిందా? మీరు అపవాది చేతిలో నుండి తప్పించుకున్నారని బైబిల్ గ్రంథం ధృవీకరించిందా? ధృవీకరించిందా? ఖచ్చితంగా ధృవీకరించింది. మరలా 124వ కీర్తనకు వద్దాం. అది ఎక్కడ ధృవీకరింపబడిందో ఒక్కసారి మనం చూడగలిగితే, ఎఫెసు సంఘానికి అపోస్తులుడైన పౌలు రాసినటువంటి పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ప్రారంభం నుండి జాగ్రత్తగా చదవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ప్రారంభం నుండి మీరు జాగ్రత్తగా చూడాలి. మనము ఒకనాడు అపవాది చేతిలో ఉండేవారమని, బందీలుగా వాడి చేతిలో నుంచి విడిపించబడి ఇదిగో ఈరోజు సంఘంగా దేవుని యొద్దకు వచ్చామని వాక్యం మనకి ఎంత చక్కగా సెలవిస్తుందో మీరు చూడగలిగితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ప్రారంభ వచనం. ప్రియులారా, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, అంటే బంధింపబడి ఉండగా, అపవాది చేతిలో బంధింపబడి ఉండగా, చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించాడు. చూసారా? ఆయన మనల్ని ఏం చేశాడట? క్రీస్తుతో కూడా బ్రతికించాడు. తర్వాత మీరు వాటిని చేయుచు, వేటిని? అపవాది క్రియలు చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ఎవడైతే ప్రేరేపిస్తున్నాడో, ఇప్పుడు ప్రేరేపించే ఆ దుష్టశక్తి, ఆ శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. మునుపు అంటే ఇది వరకు. ఎప్పుడు? క్రీస్తులోనికి రాకముందు మీ జీవితం గురించి చెప్తున్నాడు. క్రీస్తులోనికి రాని వాళ్ళు ఎవరైనా ఎక్కడ ఉన్నారనుకోండి, వాళ్ళ జీవితం కూడా అంతే. అవిధేయులుగా, అపరాధాలు చేసేవారిగా, పాపాలు జరిగించేవారిగా, నీతి తప్పి బ్రతికేవారిగా, యథార్థత లేనివారిగా, తమ్మును తాము సాతానుకు చేజేతులారా అప్పగించుకుని దేవుని ఉగ్రతకు పాత్రులయ్యే జీవితాలు జీవిస్తున్న వారిగా ఇక్కడ కొంతమంది ఉంటే ఉండొచ్చు. వీళ్ళందరూ ఎవరు? ఇంకా దేవుని యొక్క ఆలోచనలోనికి రాలేదు వీళ్ళు. దేవుని యొద్దకు వచ్చి ఆ పాపం నుంచి విడుదల పొందాలన్న ఆలోచనలో లేరు వీళ్ళు. ఆయన రక్షణ భాగ్యాన్ని సంపాదించుకోవాలని అనుకోవట్లేదు వీళ్ళు. ఇంకా ఏదో తెలియని గర్వంతో, అహంకారంతో దుస్సాహసం చేస్తున్నారు. వాళ్ళు దేవుని యందు భక్తి నిలుపక ఇంకా ఈ లోకం మీద వ్యామోహంతో ఈ పాపలోకాన్ని ఇంకా అనుభవించాలని పాపపు క్రియలకు తమ్మును తామే అప్పగించుకొని బ్రతుకుతున్నవాళ్ళు కదా. కానీ బయటకు వచ్చిన వాళ్ళు అవన్నీ మానేసి వాటిని విడనాడి, అమ్మో క్రీస్తు నా కోసం ప్రాణం పెట్టాడు, క్రీస్తు ఈ లోకానికి నన్ను రక్షించడానికే వచ్చాడు, ఆయన పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధ రక్తాన్ని నా కొరకు చిందించాడు, నేను ఆయన యందు విశ్వాసం ఉంచి నేను మారు మనస్సు పొందడం ద్వారా
ప్రభు నాకు రక్షణ, పాపక్షమాపణ అనుగ్రహిస్తున్నాడు, మరణానంతరం నాకు ఒక ఉన్నతమైన జీవితం ఉంది అని నమ్మినవారు. ప్రియులారా, అదే సందర్భాన్ని ఇక్కడ చెబుతూ గతాన్ని గురించి 3వ వచనంలో మాట్లాడుతున్నాడు. ఎఫెసీయులకు రాసిన అదే పత్రికలో 2వ అధ్యాయంలో 3వ వచనంలో గతాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? వారితో కలిసి మనమందరమును, చూసారా, మనమందరమును అంటే ఒకప్పుడు మన జీవితం ఎలా ఉండేది, మనమందరమును శరీరము యొక్కయు జాగ్రత్తగా చూడాలి. శరీరము యొక్కయు అంటే దుష్టుడు మనల్ని మరలా మెంగాలనుకుంటే మరలా ఎరెక్కడేస్తాడు? శరీరాశల దగ్గర వేస్తాడు. మనకు ఒకటి క్లారిటీ వచ్చింది. 2, మనస్సు యొక్కయు అంటే ఎక్కడో మరలా నీ మనస్సును దారి తప్పిస్తాడు. మనకు క్లారిటీ వస్తుంది. శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు అందరి వలె కడమ వారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. గమనించాలి జాగ్రత్తగా. శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. ఇలాంటి పాపపు బ్రతుకుతున్న మనల్ని ఎవరి దగ్గర బ్రతుకుతున్నప్పుడు? వాయుమండల సంబంధమైన అధిపతి. వాయుమండల సంబంధమైన అధిపతి అంటే ఎవరు? అపవాది, దుష్టుడు, సాతాను. వాడి క్రింద ఇదిగో శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలు నెరవేర్చుకుంటూ దుష్ట బ్రతుకుతున్నటువంటి మనల్ని దేవుడు విడిపించి, ఎలా విడిపించాడో 124వ కీర్తన చదివితే మనకు అర్థమవుతుంది. 7వ వచనం. ఎలా? 124వ కీర్తన 7వ వచనం చూడు. పక్షి తప్పించుకొనినట్లు మన ప్రాణము వేటకాండ్ర ఊరి నుండి తప్పించి ఉన్నది అన్నాడు. ఎలా తప్పించుకుందట? వేటకాని చేతిలో నుంచి. అసలు వేటకాని చేతిలో పడితే తప్పించుకోవడానికి అవకాశం ఉందా? లేదు. అసలు వేటకాని చేతిలో పడితే తప్పించుకోవడానికి అవకాశమే లేదు. ఎందుకంటే వాడు ఉరి అంత ఖచ్చితంగా వేస్తాడు. ఒక్కసారి పక్షి వెళ్ళి ఆ ఊరిలో పడిందంటే ఉరి ఊడిరాదు, పక్షి తప్పించుకోలేదు, వేటగాడు దాన్ని పట్టుకుంటాడు, మింగేస్తాడు. ఇది మన గతకాలపు స్థితి. మనం అందరం కూడా ఒకప్పుడు సాతాను వేసిన ఎరలో, సాతాను పన్నిన వలలో మనందరం చిక్కుకుపోయాం. ఒకప్పుడు నేను అలా చిక్కుకుపోయిన వాడిని. ఒకప్పుడు మీరు ఒకవేళ మా బాప్తిస్మం పొందిన వారైతే, నీతిగా యథార్థంగా దేవుని మార్గాల్లో నడుచుకునేవారైతే మీరు కూడా ఒకప్పుడు అలా చిక్కుకుని పోయినవారే. ఇప్పుడు మనం మరి అందులో నుంచి ఎలా రాగలిగామండి? ఉరుండగా, ఊరిలో మనం చిక్కుకుని పోయి ఉండగా వేటకాని చేతిలో నుంచి తప్పించుకోవడం సాధ్యమేనా? కానీ 7వ వచనంలో ఏమన్నాడు? జాగ్రత్తగా చూడండి. 7వ వచనం. ఆత్మ సంబంధమైన మాటల్ని ఎంత చక్కగా పొందుపరిచాడో కీర్తనకారుడు దావీదు. 7వ వచనం. పక్షి తప్పించుకున్నట్లు తనంతట తానుగా తప్పించుకుంది అనుకుంటున్నావా? కాదు, ఏదో జరిగింది. ఏం జరిగిందో చెబుతాడు ఇప్పుడు. తనంతట తానుగా పక్షి తప్పించుకోలేదు. పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము అన్నాడు. మన ప్రాణము వేటకాండ్ర ఉరి నుండి తప్పించుకొని ఉన్నది. ఎలా తప్పించుకుందయ్యా నా ప్రాణం అని అంటే ఆ కింద వచనంలో చెబుతున్నాడు, ఉరి తెంపబడింది అన్నాడండి. ఉరి ఏమైందట? తెంపబడెను. ఎవరు తెంపినవారు? ఎవరండి తెంపినవారు? సాక్షాత్తు యేసుక్రీస్తు. ఆయన మరణం ద్వారా మనకు గొప్ప రక్షణను దయచేశాడు. ఆయన మరణం ద్వారా ఆయన మరణాన్ని జయించాడు, పాపాన్ని జయించాడు, మరణాన్ని జయించి మనందరికీ విడుదల అనుగ్రహించాడు. ఆయన మనందరినీ పిలిచాడు, రండి, నేనే జీవము, నేనే మార్గము, నేనే సత్యము, నా ద్వారానే మీరు పరలోకంలోనికి తండ్రి వద్దకు ప్రవేశించగలరు. నేను మిమ్మల్ని విడిపించేవాడును, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెనను మాట నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదినై ఉన్నది అన్నాడు. పాపులకు స్నేహితుడుగా పిలువబడ్డాడు. పాపులారా రండి, ద్విమనస్కులారా రండి, ఇక్కడికి వచ్చి మిమ్మల్ని మీరు శుభ్రం చేసుకోండి అని పిలిచాడు. ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కర్లేదు, నేను రోగుల కొరకే వచ్చాను, నేను పాపులనే పిలువ వచ్చి తిని, రండి నా ద్వారా మీరు రక్షణ పొందండి అని ప్రభు మనల్ని అందరినీ పిలిచాడు. ఊరిని తెంపేశాడు.
మరణపు ముళ్ళును విరిచేశాడు. ఉరి తెంపబడింది. ఉరి తెంపబడకపోతే మనం అందులో నుండి తప్పించుకోలేము. అదే చూడండి, అద్భుతమైన మాట. ఉరి తెంపబడెను. ఉరి ఏమాయెను? ఉరి తెంపబడెను. ఉరి తెంపబడెను, మనము తప్పించుకొని ఉన్నాము అన్నాడు. ప్రియులారా, అండర్లైన్ చేసుకోండి, అద్భుతమైన మాట. పక్షి ఎలా తప్పించుకుందట ఆ వేటగాడి చేతుల నుండి? ఉరిని దేవాది దేవుడు తెంపేసాడండి. యేసుక్రీస్తు మన పాపాలను విమోచించాడు, మన పాప పరిహారం చేశాడు, మన పాపాల కొరకు తన పవిత్ర రక్తాన్ని చిందించాడు. ఆయన పరిశుద్ధతలో మనకి పాలు పంచాడు, ఆయన పరిశుద్ధతలో మనకి వాటా ఇచ్చాడు. ఆ విధంగా మనం ఆయన వలన ఆ మరణము నుండి, శాపము నుండి, పాపము నుండి, అపవాది ఊరిలో నుండి విడిపించబడగలిగాం. అపవాది ఊరిలో ఒకప్పుడు చిక్కుకుపోయిన మనం అందరము కూడా యేసుక్రీస్తు ఆ ఊరిని తెంపడం వల్ల ఏమయ్యాం? హాయిగా ఎగిరిపోయాం. హాయిగా ఎగిరిపోగలిగాం. ఎగిరిపోయి యేసుక్రీస్తు పాదాల చెంతకు రాగలిగాం. ఆయన చేతులలో వాలగలిగాం. ఆయన మనల్ని హక్కున చేర్చుకున్నారు. ఆయన మనల్ని దగ్గరకు తీసుకున్నారు. పక్షి ఉరి తెంపిన వాని చేతిలోనికి చేరింది. ఆయన మన గాయాలు కట్టి, మనల్ని బాగు చేసి, మనల్ని ఉదక స్నానము చేత పవిత్రపరుచుకుని, తన పిల్లలుగా తన యొద్ద చేర్చుకుని, తన గూటిలో తనతో పాటు నివసించి వారిగా చేసుకుని మనందరికీ కాపరిగా మారాడు. ఆ పరిశుద్ధుడే మన కాపరి అయ్యాడు. మనందరి ఆత్మల కాపరిగా మారాడు. ఆ పరిశుద్ధుడు మనల్ని కాపాడుకుంటున్నాడు. అది ముందుగా గ్రహించినటువంటి దావీదు అద్భుతమైన మాటలు రాశాడు. పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేటకాండ్ర ఊరి నుండి తప్పించుకుని ఉన్నది. ఉరి తెంపబడెను. ఉరి తెంపబడెను గనుక మనము తప్పించుకొని ఉన్నాము. ఉరి తెంపబడకపోతే మనం తప్పించుకునేవారమా? మన పాపాలకు పరిహారం ఎక్కడ లభించేది? యేసు కల్వరి శిలువలో బలి కాకపోతే, ఆ పవిత్ర రక్తాన్ని ఆయన చిందించి ఉండకపోతే, ఆ పరిశుద్ధుడు మన కోసం పవిత్రంగా బ్రతికి ఒక గొప్ప బలియాగం చేసి ఉండకపోతే మనం ఎలాంటి పరలోకానికి చేరుకోగలిగే వాళ్ళం? మనం ఎలాంటి పరలోకానికి వారసులు అయ్యేవాళ్ళం? మనం ఎలాంటి ఆయన పరిశుద్ధతలో పాలు పంచుకునేవాళ్ళం? మనం ఎలా దేవుని యొక్క దయను పొందుకునేవాళ్ళం? గమనించండి ప్రియులారా, మన పాపం వలన, అపరాధం వలన చచ్చిన మనల్ని ఉరిని తెంపి బతికించాడు. పక్షుల్ని బయటికి తీసుకొచ్చాడు. తన చేతులతో తన హక్కును చేర్చుకున్నాడు. మనందరికీ గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. ఇంతవరకు బాగానే ఉందండి. మరలా యేసుక్రీస్తు ఏ ఉరినైతే తెంపి తన చేతుల్లోనికి ఓ పక్షిగా నిన్ను తీసుకున్నాడో, మరలా నిన్ను అదే ఉరిలోనికి లాక్కుపోవాలని ఎవరు ప్రయత్నిస్తున్నారు? అదే దేవుడు నీతో చెబుతున్నాడు. ఎవరిని మింగుతున్నాయని గర్జించు సింహము వలె వాడు వెతకుచూ తిరుగులాడుచున్నాడు. అదే దేవుడు నీతో చెబుతున్నాడు. మరలా నిన్ను వాడి వశం చేసుకోవాలనుకుంటున్నాడు వాడు. జాగ్రత్త అని చెబుతున్నాడు. మరలా నిన్ను యేసుక్రీస్తు చేతుల్లో సురక్షితంగా ఉన్న నిన్ను, సంఘంలో సురక్షితంగా ఉన్న నిన్ను, వాక్యంలో సురక్షితంగా ఉన్న నిన్ను, దేవుని మార్గంలో నడవాలనుకుంటున్న నిన్ను తెలివిగా, నీకు తెలియకుండా ఏదో ఒక ఎర్రవేసి, ఏదో ఒక ఉచ్చు పన్ని, ఏదో ఒక వల పన్ని నిన్ను మరలా తన వశం చేసుకోవాలి, మరలా మింగాలి అనుకుంటున్నాడు. అందుకే జాగ్రత్త సుమా అని యేసుక్రీస్తు చెబుతున్నాడు. ఇప్పటికే వాడి వలలో పడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పటికే మరలా తిరిగి వాడి వలలో చిక్కుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. యేసును విడిచి సాతాను చెంతకు చేరిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరలా ఆయన వైపు రావాలని ఆశపడితే మరలా నీకు ఒక అవకాశం దేవుడిస్తున్నాడు. అసలు వాడు ఎలా నిన్ను పట్టుకుంటాడు అది కూడా నీకు తెలియాలి. వాడు ఎలా పట్టుకుంటాడు, ఎలాంటి ఎర్రలు వేస్తాడు, అవి ఏ విధంగా నీకు తెలియకుండా పడే ఉచ్చులు, ఆ ఉచ్చుల్లో నువ్వు ఎలా పడిపోతావు, ఎలా లొంగిపోతావు, ఇవన్నీ కూడా రేపు ఎల్లుండు మాట్లాడుకుని వాటి నుంచి ఎలా తప్పించుకోవాలో నేర్చుకుందాం. దేవుడట్టి ధన్యత మనందరికీ దయచేయునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. క్రీస్తునందు మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇప్పటి వరకు విలువైన మీ జ్ఞాన సంగతులు, అనేకమైన వాస్తవాలు లేఖనాల నుండి నేర్చుకోవడానికి, మీరు రాయించిన గ్రంథములోని సత్యాన్ని అర్థం చేసుకోవడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ధన్యకరమైన జీవితాన్ని బట్టి, ఈ సభల ద్వారా మీరు మాకు చేసిన మేలును బట్టి ఏమిచ్చి మీరు రుణం తీర్చుకోగలం ప్రభువా. తండ్రి, మీ పిల్లల హృదయాల్లో వెత్తబడిన వాక్యాన్ని 30ంతులుగా 60ంతులుగా 100ంతులుగా ఫలింపచేయండి. ప్రతి ఒక్కరూ మీ సన్నిధాన వర్తనలై మీ సన్నిధి కాంతులు నడుచుకోగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని క్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి.
ఆమెన్. అందరికీ వందనాలు. ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఓమెఘయు నీవే, విలయం నీవే, స్థిర నిలయం నీవే, గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే, సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే. సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. వేల దూతలతో బూరధ్వనులతో మేఘమండలము పైన యూదా గోత్రపు కదమ సింహముతో కదలి వస్తుంది సేన. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.